ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నా. ఈరోజు ఒక మంచి రెసిపీ, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. అది సేమియా ఉప్మా. అది క్విక్ అండ్ సింపుల్గా ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో చూస్తారు. అండ్ ఇట్స్ వెరీ హెల్దీ కూడా. ఈ వీడియోలో చూపించిన విధంగా వెజిటేబుల్స్ అన్ని చాప్ చేసి పెట్టుకోండి. ఆనియన్స్ అండ్ గ్రీన్ చిల్లీస్ చిన్నగా కట్ చేసి పెట్టుకోండి. అండ్ వెజిటేబుల్స్ మీకు నచ్చిన షేప్లో కట్ చేసేయండి. నేనైతే ఆలు, క్యారెట్, టమాటో తీసుకున్నాను. మీకు ఏవైనా కావాలి అనుకుంటే మీ చాయిస్లో మీకు యాడ్ చేసుకోవచ్చు, మీకు నచ్చిన వెజిటేబుల్స్. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుందాం. ప్యాన్ హీట్ అయిన తర్వాత కొద్దిగా గీ వేసుకుందాం. ఇప్పుడు గీలో సేమియా వేయించుకుందాం. లో ఫ్లేమ్లో గీలో వేయించుకోవాలి, హై ఫ్లేమ్ కాకుండా. చాలామంది ఫాస్ట్గా అయిపోవాలని చెప్పేసి హైలో పెట్టి వేయించుకుంటారు, అలా చేయకూడదు. జస్ట్ లైట్ గోల్డెన్ బ్రౌన్ వేగితే చాలు, ఎక్కువ వేగన అవసరం లేదు. చూడండి, గోల్డెన్ బ్రౌన్ వేగింది. ఇప్పుడు వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇలా వేయించుకోవడం వల్ల పొడి పొడిగా వస్తుంది అనమాట. నెక్స్ట్ సేమ్ ప్యాన్లో ఆయిల్ అయితే ఉండిపోయింది, అందులో ఆవాలు, జీలకర్ర వేసుకుందాం. సేమ్ ఆయిల్లోనే యాడ్ చేసుకున్నాను. చూడండి, ఆవాలు, జీలకర్ర వేగిపోయాయి. ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుందాం. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవి వేయించుకుందాం. ఆనియన్స్ ఎక్కువగా వేయించుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ సాఫ్ట్గా కుక్ అయితే చాలు. సారీ అండి, ముందు గ్రౌండ్నట్స్ వేయించుకుందాం అనుకున్నాను, ఆనియన్స్ వేసేసాను. ఇప్పుడు గ్రౌండ్నట్స్ వేయించుకుంటున్నాను. ఆయిల్లో గ్రౌండ్నట్స్ అయితే తొందరగా వేగిపోతాయి, కానీ డ్రై రోస్ట్ చేస్తే మాత్రం గ్రౌండ్నట్స్ ఎక్కువ టైం తీసుకుంటాయి. చూడండి, గ్రౌండ్నట్స్ వేగిపోయి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆలు పీసెస్ అండ్ క్యారెట్ పీసెస్ యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ సాల్ట్ యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ జింజర్ యాడ్ చేసుకుందాం. జింజర్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటే చాలు, ఎక్కువ వేయించక్కర్లేదు. చూడండి, వెజ్జీస్ అన్ని కుక్ అయిపోయింది. నెక్స్ట్ హాఫ్ కప్ వాటర్ యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ పీసెస్ యాడ్ చేసుకుందాం. చూడండి, బాయిల్ అవుతుంది. ఈ స్టేజ్లో ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకోండి. ధనియా పౌడర్ వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. నేను జనరల్గా ఉప్మాస్లోని ధనియా అండ్ జీరా పౌడర్ యాడ్ చేస్తా. సాల్ట్ సరిపోయిందా లేదా అన్నది ఇప్పుడు చెక్ చేసుకుందాం. నాకైతే కొంచెం పడుతుంది. చూడండి, వేయించి పెట్టుకున్న సేమియాని ఇప్పుడు యాడ్ చేసుకుందాం. నేను ఎప్పుడు ఉప్మా ప్రిఫర్ చేసేటప్పుడు ఎక్కువ వెజ్జెస్ ప్రిఫర్ చేస్తా. చూడండి, ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసుకొని కుక్ చేసుకుందాం. ఒక 10 minutes లో ఫ్లేమ్లో లిడ్ క్లోజ్ చేసుకొని కుక్ చేసుకుందాం. చూడండి, లిడ్ ఓపెన్ చేసి చూద్దాం ఎలా కుక్ అయిందన్నది. ఇంకా కొంచెం టైం పడుతుంది. టేస్టీ సేమియా ఉప్మా రెడీ. ఇప్పుడు ఇది డిష్ అవుట్ చేసి సర్వ్ చేసుకుందాం. చూడండి, ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో.
చూడండి నాన్ స్టిక్కీగా వచ్చింది, పొడి పొడిగా. చూడండి టేస్టీ టేస్టీ సేమియా ఉప్మా ఎంత బాగా కనిపిస్తుందో కలర్ఫుల్గా. నాకైతే చాలా టేస్టీగా వచ్చింది. యమ్మీ యమ్మీ టేస్టీ సేమియా ఉప్మా రెడీ. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐ హోప్ ఈ రెసిపీ మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. వీలైతే మీరు కూడా ట్రై చేయండి.